ఇదంటే ఇదేనా? దీనికోసమే ఇంత దూరం వచ్చామా? హారీ వెళ్ళి చూడటానికి ఇంత దూరం వచ్చాం. విచిత్రమైన ఒక విత్తనం. ఏంటిది? ఏమై ఉంటుంది? ఏదో ఒక ఆభరణంలా ఉంది. దీన్ని మనం ఇంటికి తీసుకువెళ్దాం. అమ్మని అడిగితే తెలుస్తుంది, కానీ ఇదేదో విచిత్రంగా ఉంది. సరేరా, లేట్ అయిపోయింది, బయలుదేరదాం. కాన్, ఏమిటది నీ చేతిలో ఏదో వింతగా కనిపిస్తోంది? ఇదేంటమ్మా? నాకు తెలియదు, ఇంతకు ముందు దాన్ని నేను ఎప్పుడు చూడలేదు. సర్లే, ఇంకా కొద్దిగా తినండి. సరే, నా వాడ ఇక్కడ పెట్టాను, ఏమైపోయింది? మీరు ముందే తినేశారు నాన్నగారండి. ఏమిటండి మీరు మరీ ఘోరంగా తయారవుతున్నారు? తిన్నది కూడా మర్చిపోయారు. లేదు, నేను ఇంతకు ముందు తినలేదు. నా కళ్ళు కప్పాలని చూస్తున్నారా? ఎవరు తీశారో చెప్పండి. నాన్నగారండి, దొత్తిచ్చిని ఎప్పుడు అలా తీయడండి. దొత్తిచ్చిని మన ముందే కూర్చొని తింటున్నాడు కదండి, వాడు ఖచ్చితంగా దాన్ని తీయలేదు. అలా అయితే దాన్ని ఎవరు తీసుంటారు? సరే, ఆ కనిపించకుండా పోయిందాన్ని వెతుకుదాం. అలాగే. ఇక్కడ లేదు. అన్ని చోట్ల వెతికాను, నా చేతిలోని మాంసపు ముక్క కనపడడం లేదు. ఏమిటి, నీ చేతిలోది కనపడడం లేదా? ఇక్కడే ఉండాలి, మీరే తీసుంటారేమో. ఏమంటున్నావు? ఖచ్చితంగా దాన్ని నేను తీయలేదు. మీరు తప్ప దాన్ని ఎవ్వరూ తీయరు. నిజం చెప్పండి. లేదు లేదు, నేను తీయలేదు. మీరు తీయలేదు, గాను తీయలేదు. ఒకవేళ దొత్తిచ్చిని తీసాడా? తిన్నది కాక అబద్ధాలు చెప్తున్నారా? దొత్తిచ్చిని అలా చేయడు, నిజం చెప్పండి. నాన్నగారండి, అమ్మ, మీరు అనవసరంగా గొడవ పడకండి. పట్టకు, నొప్పి పెడుతుంది. నేను తీయలేదు. మీరే తీశారు. మర్యాదగా నిజం ఒప్పుకోండి, లేకపోతే నా చేతిలో మీరు ఇవాళ అయిపోతారు. కాసేపు గొడవ పడకుండా ఉండండి. చెప్పేది వినండి. వద్దు, నొప్పిగా ఉంది. అలా అయితే ఎవరు తీసుంటారు? అలాగా అయితే చెప్పు, నువ్వు ఎవరిని వేలెత్తి చూపిస్తున్నావు? అక్కడ ఎవరు లేరు. అలాగైతే నువ్వేనా? చెప్పు దొత్తిచ్చి. చూసారా, బాగా పెద్దదైపోయింది. ఎవరైనా కాపాడండి. ఆ ఆలోచనకు పరిగెత్తు. అదిగో ఆ కొండ పక్కగా వెళదాం. కొండపైకి పరిగెత్తండి. త్వరగా త్వరగా. ఇక మీద మనం ఇక్కడ ఉండకూడదు, పదండి, పారిపోదాం. భయపడకండి, ఈ బండ తీసి దాన్ని నెత్తి మీద వేసేస్తాను. నాకు సాయం చేయండి.
దొద్దొచ్చి ఎలాగోలా ఆ మృగాన్ని అంతం చేసేసాం. ఇక మనకు దిగులే లేదు. అది ఎందుకోసం మన వెంటే పడుతోంది? కొంప తీసి మనల్ని తినాలనుకుంటుందా? ఒకవేళ దానికి రాళ్ళు తినడం ఇష్టం లేదేమో, అందుకే మనల్ని తినాలని వెంటాడుతుందేమో. ఖచ్చితంగా అయితే అది మనల్ని తినేస్తుందంటారా? అది మనల్ని చూసేసింది. పారిపోండి. లాగతండి, లాగతండి, లాగతండి. అది నన్ను పట్టుకుంది. ఎవరైనా నన్ను కాపాడండి, నాన్నగారండి. గాన్ గాన్ నన్ను కాపాడండి, నాన్నగారండి. గాన్. యా! అది పువ్వులా మారిపోయింది. నాన్నగారండి, ఇది కదలడం లేదు. అలాగా, నువ్వు తప్పించుకున్నావు. ఆ, సూపర్, నేను తప్పించుకున్నాను. యా! చాలా థాంక్స్ దొద్దెచిన్. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇంతవరకు నా జీవితంలో ఇటువంటి వింత సంఘటన నేను చూడనే లేదు. అద్భుతంగా ఉంది. నిజంగా ఇది చాలా విచిత్రంగా ఉంది. నిజంగా అది ఒక అద్భుతమైన విత్తనమే. చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును. అందరూ ఇష్టపడే వ్యవసాయం. పర్వాలేదు, నెమ్మదిగా తిను. తగిలింది. తిప్పుకొట్టింది. ఇదొకటి మాటి మాటికి వచ్చేస్తూ ఉంటుంది. నన్ను తీసుకెళ్దాం అనుకున్నావా? నేను నీతో రాను కదా. అంతలోనే ఏమిటా తొందర? నన్ను కిందకు దించవచ్చు కదా. సరే, నేనే వెళ్ళిపోతానులే. మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టుకో. ఎక్కడికి వెళ్ళిందో అడవి మృగం. నిన్ను ఊరికే వదిలిపెట్టను. నిన్ను పట్టేసుకున్నాను. నిన్ను వదిలిపెట్టను. అవును, ఎందుకలా అరుస్తున్నారు? నేను ఈ అడవి మృగాన్ని పట్టుకున్నాను, కానీ నా వల్ల కావడం లేదు. నాకు కొంచెం సాయం చేయి. ఇదిగో వస్తున్నాను. హలో, అమ్మా, నాన్నగారండి. మీరిద్దరు అక్కడే చూస్తున్నారండి. మేము ఈ అడవి మృగాన్ని పట్టుకున్నాం. అది మమ్మల్ని ఈడ్చుకు వెళ్తుంది. కాపాడు. గాన్, త్వరగా రా. దొద్దెచిన్, రా వెళ్దాం. దొద్దొచ్చి ఎంచక్క గొయ్యి తవ్వి అందులో గింజలు వేసి పంట నేను పండిస్తాను. ఏంటి అదురుతుంది? దొద్దెచిన్, నీ శక్తిని ఉపయోగించు. దొద్దొచ్చి దొద్దొచ్చి నీ వల్ల నేను పట్టుకున్న అడవి మృగం తప్పించుకుంది. నా గోధుమ పైరంతా నాశనం చేసేశారు. గోధుమ పైరు. గోధుమ పైరా? అదేంటి? ఇదంతా నా వ్యవసాయ భూమి.
ఎక్కడున్నారు? అదే గోధుమ. గోధుమ మీకు అందరికీ గోధుమల గురించి తెలుసా? తెలీదు. మీరు పల్లెటూరు నుంచి వచ్చారా? ఎవరిని మీరు పల్లెటూరు అంటున్నారు? అమ్మా కోప్పడకుండా ఉండండి. దీంతో మీరు ఏం చేస్తారు? అలా అడుగు. దీంతో చాలా రుచికరమైన ఆహారం తయారు చేస్తారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? గోధుమతో తయారయ్యే ఆహారాన్ని రుచి చూద్దాం. ఈ గోధుమ ముద్దలో ఒక కర్రను దొప్పి ఇలా పట్టుకొని తినాలన్నమాట. ఇలాగే కదా చేయమని చెప్పారు. అవును, అలాగే. నేను దీన్ని కాల్చాను. ఆ, అద్భుతం. చాలా రుచిగా ఉంది. చాలా బాగుంది. ఇంకా ఉందా? అయ్యో వచ్చేసినాయి. అవన్నీ గోధుమలు తినేసి వెళ్ళిపోతాయి. దాన్ని పట్టుకోవడానికి బాణం కావాలా? ఖచ్చితంగా నాకు కావాలి. మిమ్మల్ని వదిలిపెట్టం. ఏమైంది? బాణంతో ఆ పక్షి నన్నే దెబ్బతీసే. సరే, మనం ఆ పక్షిని కొడదాం. అదరగొట్టేశావు. ఆ పక్షుల్ని ఎలా తరివి కొట్టాలో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఆ, ఇక నుంచి నేను తెలివిగా ప్రవర్తించబోతున్నాను. నాకు ఇలాంటి పనులు చేయాలంటే చాలా ఇష్టం. ఆ, అలాగైతే ఈ రోజు మనం వ్యవసాయ పనులు చూద్దాం. ఆ. అలా చేస్తే రోజు రుచికరమైన వంటకాలు తినొచ్చు. రోజు మనం వ్యవసాయం చేస్తూ ఉంటే బాగుంటుంది. సరే, ఇక మీద మనం వ్యవసాయం చేద్దాం. నాన్నగారండి. ఇప్పుడు మన భూమిని తవ్వడం మొదలు పెట్టాలి. నా పని అయిపోయింది. సరే, నేను ఇక్కడి నుంచి తవ్వడం మొదలు పెడతాను. హయ్యస్సా, 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 హయ్యస్సా. ఏమిటా శబ్దం? భూమిలో నుండి నీళ్లు పైకొస్తున్నాయి. ఒక గొయ్యి తవ్వి దాంట్లో విత్తనాల్ని నాటాలి. దొత్తిచ్చిన విత్తనాలు చాలా బాగున్నాయి. సరే, మనం దీన్ని తిందాం. ఇద్దరు అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడున్నది మేమూతే. ఇప్పుడు చూద్దాం. ఖచ్చితంగా ఇందులోకి దూరలేదులే. వీటిని పట్టుకోవడం చాలా కష్టం. ఖచ్చితంగా మనం వ్యవసాయం చెయ్యలేం. అనుభవపూర్వకంగా చెప్తున్నాను, వ్యవసాయ పనులు మనం చేయలేమండి. మన వల్ల కాదు. మళ్ళీ నేను వ్యవసాయం చేయడం మొదలు పెడదాం అనుకుంటున్నా. మేము మళ్ళీ ఇదివరకట్లాగే ఆహారాన్ని సంపాదించుకుంటూ జీవిస్తాం. అదే కరెక్ట్. ఎవరికి తెలిసిన పనులు వాళ్ళు చేయాలి. నిజమేనండి. సరిగ్గా చెప్పారు. మిగతా అన్ని పనుల కంటే కూడా వ్యవసాయం చాలా గొప్పది. ఫ్రెండ్షిప్ డే కి ఓ తార తడుక్కుమంది. మిచియో రాత జిగేలుమంది. లైఫ్ లోకి వచ్చాడు అల్ట్రా బీ. మరేం లేదు బంగారం. నేను మొదలయ్యింది ఇంకా స్నేహితుల కథ. ఫ్రెండ్షిప్ స్పెషల్ ఎపిసోడ్స్ బ్యాక్ టు బ్యాక్. అల్ట్రా బెస్ట్ ఫ్రెండ్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి డిజ్నీ HD లో.
Race to your nearest McDonald's and get a set of Happy Wheels with your Happy Meals. గాన్ ఇప్పుడు ఇల్లు కట్టబోతున్నాడు. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇద్దరు లేవండి, ఇంకా ఎంతసేపు నిద్రపోతారు? నా మాటలు వినపడ్డం లేదా? ఇద్దరిని లేవమని చెప్తున్నాను. అనవసరంగా నిద్రపాటు చేశారే. ఇవాళ మనం తినడానికి ఆహారం గానే తీసుకురావాలి. త్వరగా వెళ్ళు. చాలంతా నొప్పిగా నీ ఉంది. పనులన్నీ అయిపోయిన తర్వాత ఆ మేముతును పట్టుకోవడానికి నాతో పాటు రావాలి. ఇది అన్యాయం. చిన్న పిల్లానికి కదా ప్రశాంతంగా నిద్రపోనిస్తారనుకున్నాను. అదంతా కుదరదు. ఈ రోజు నీ వంతు నువ్వే అన్ని పనులు చేయాలి. మీ నాన్నగారు చెప్పింది నిజమే. లేదు, కుదరదు. నేను మీ మీద అలిగాను. ఇక మీ ఎవరితో మాట్లాడను. వెళ్ళక గాన్. ఏయ్, నువ్వేమీ దిగులు పడకు. వాడు మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తాడు. సరే పదండి, మనం వెళ్ళి మన పని చూసుకుందాం. ఎప్పుడు చూసినా అది చేయి ఇది చేయని పని చెప్తూనే ఉన్నారు. కాస్త కూడా విశ్రాంతే లేదు నాకు. కానీ ఇప్పుడు నేను చాలా ఒంటరిగా ఉన్నాను. నేను ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామా? గాన్ ఎక్కడున్నావు? ఆ? ఏంటి? ఇంటికి వెళ్దాం రా. లేదు, కుదరదు. నేను అడిగాను, వాళ్ళతో మాట్లాడను. సరేనా? అలాగా అనొద్దు. నేను ఖచ్చితంగా ఇంటికి తిరిగి రావాలా? సరే, ఏం చేసేది? సరే, వస్తానులే. రా వెళ్దాం. నీ వల్ల ఇంటికి రావాలనుకుంటున్నాను, కానీ ఏంటి? నాకు ఒక అదిరిపోయే ఆలోచన వచ్చింది. ఆ? నేను ఆ ఇంటికి రావడం ఎందుకు? నేను నా కోసం ఒక ఇల్లు కట్టుకుంటే పోయే. ఇల్లు కట్టుకుంటావా? ఇప్పుడు వెంటనే నేను ఒక ఇల్లు కట్టాలి. నేను వస్తున్నా. ఈ చెట్టు మీద నాకు ఒక ఇల్లు కట్టుకుంటే అది నాకు రక్షణగా ఉంటుంది. అవునవును. అదిరిపోయింది. దోతెచ్చింది. తొందరగా తొందరగా ఇక్కడికి రా. అటు చూడు. ఈ చోటుని చూడడానికి చాలా అందంగా ఉంది కదా? ఆయ్, ఈ చోటు నిద్రపోవడానికి బాగుంది. నాకు నచ్చింది. ఈ ఆకులంతా మెత్త మెత్తగా ఉన్నాయి. ఆ? ఓ. ఏమైంది గాన్? ఓ నాయనో, మనం పడిపోతాం. దోతెచ్చినట్టు చూడు. కదలకుండా ఉండు. చెట్టు పైన నాకు ఇల్లొద్దు. అది చాలా ప్రమాదం. అవును కదా. అలా చూడు. ఇది నిజంగా చాలా మంచి ఆలోచనే. ఇలాంటి ఇంట్లో ఉంటే పైనుంచి పడే అవకాశమే లేదు. బాగా చెప్పావు. ఆ, ఈ చోటు చాలా పెద్దగా ఉంది. ఈ ఇల్లు విశాలంగా ఉంది. అదే కాకుండా రక్షణగా కూడా ఉంటుంది. గాన్, ఈ దొతెచ్చిన గొంతులా ఉంది. ఏం కావాలి దొతెచ్చేన్? ఇట్రా. ఏమైంది? ఇలా చూడు. ఈ ఇల్లు కూడా బాగాలేదు. దొతెచ్చిన నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. అటు కాస్త చూడు. చాలా అద్భుతంగా ఉంది. బాగుంది. ఖచ్చితంగా ఇది నాకు ఒక మంచి ఇల్లు అవుతుంది. అవును కదా. దొతెచ్చిన లోపలికి రా. వస్తున్నా. కరి 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 కరి. ఈ చోటు చాలా బాగుంది. అవును, చాలా బాగుంది. కరి 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 కరి. ఇది చాలా దారుణం. వేరే ఇంకేదైనా ఆలోచించాలి. నువ్వే ఏదైనా చెప్పు. ఈ ఎడారిలో మనం ఒక
నీ ఆలోచన బాగుంది. ఇక్కడ ఇల్లు కట్టుకుంటే పైనుంచి కింద పడక్కర్లేదు, ఇక్కడికే పులి రాదు, సముద్రంలో పడక్కర్లేదు, హాయిగా ఉండొచ్చు. అవును కదా. ఎంత హాయిగా ఉంది. వర్షం పడుతోంది. నేను ఈ వర్షాన్ని మర్చిపోయాను. ఇక్కడ చూడు, దీని లోపలికి వెళ్తే మన మీద వర్షం పడదు. పద వెళ్దాం. ఇది బాగుంది కదా. ఇది చాలా చిన్నదిగా ఉంది, వర్షం ఆగేంత వరకే. అలాగేలే. ఏమైంది? నేను కట్టే మరో ఇల్లు మేమతులు తొక్కిన ఏవి కాకుండా ఉండేలా ఉండాలి. త్వరగా ప్రారంభించు. అలాగే. అదిగో అక్కడ, ఇక్కడ కాస్త, అక్కడ పైన కాస్త. నా ఉద్దేశంలో ప్రస్తుతానికి మనకి ఆహారం సరిపోతుందనే అనుకుంటున్నాను. చాలు, త్వరగా వంట చేస్తానండి. సరేరా, మనం అలా బయటకు వెళ్ళి వద్దాం. ఇదిగో చూడు. ఆనందంగా ఉంది. ఇక నుంచి మనం దీని లోపలే ఉండొచ్చు. ఇక నుంచి మనల్ని తిట్టడానికి అమ్మా నాన్న ఎవరు ఉండరు, సరేనా? అవును కదా. నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు కూడా. ఫోన్ చేసే టైం అయింది. త్వరగా తిరిగి రండి. మీకు ఇష్టమైన వంటకాలన్నీ వండి పెట్టాను, త్వరగా రండి. వద్దు. అమ్మా నాన్నగారండి, ఇదిగో వచ్చేసాం. మా ఇద్దరికి భయంకరంగా ఆకలేస్తోంది. అగ్ని పర్వతాల ఆక్రోశం. రేపు మనం కొండ దగ్గరికి వెళ్ళి ఆడుకుందామా? నాతో వస్తావా? ఖచ్చితంగా వస్తాను. రేపు నేను కొండల దగ్గరికి వెళ్తున్నాను. ఎంచక్క అక్కడ ఆడుకుంటాను. అయ్యా, సరే, నేను చెప్పేశాను. ఆలస్యంగా వచ్చావంటే మళ్ళీ నాకు కోపం వస్తుంది. ఖచ్చితంగా త్వరగా వస్తాను. సరిగ్గా సమయానికి వస్తానని నాకు మాట ఇవ్వు గాన్. ఖచ్చితంగా మాటిస్తున్నాను. కొండల దగ్గర ఆడుకొని చాలా రోజులైంది. నేను ఖచ్చితంగా రేపు వస్తాను. అవును, ఉన్నట్టుండి ఏమైంది? లోపలికి వెళ్ళు, తుఫాను వస్తుంది. చాలా పెద్ద తుఫాను, భయంకరమైన తుఫాను. అలాగా? గానెక్కడా? రేపు నేను బయటికి వెళ్తున్నాను. పోనీలే, వాడికి ఏం కాలేదు. వాడు నా కొడుకు, ఖచ్చితంగా వాడికి ఏమీ కాదు. అందుకే భయంగా ఉంది. రేపు నేను సంతోషంగా ఆడుకోబోతున్నా. వాతావరణం బాగోలేదు. వాతావరణం బాగోలేదు. నువ్వు వెళ్ళొద్దు. వెళ్ళావంటే ఇబ్బంది పాలైపోతావు. గలగలపా గిలిగిలిపి గలగలపా గిలిగిలిపి గిలిగిలిపి గలగలపా. అంఫర్ట్ తొయ్యబా తొయ్ తొయ్యబా తొయ్యబా తొయ్ తొయ్యబా తొయ్యబా. తప్పించుకోలేవా? నాకు తెలియదు. ఏమిటి అంతా మర్చిపోయారా? నేను చెప్పింది గుర్తులేదా? చెప్పడానికి బాధగా ఉంది. వాతావరణం అనుకూలంగా లేదు. ఒక్క నిమిషం, ఇదంతా మీరు నిజమని నమ్ముతున్నారా? ఈ సత్యాన్ని ఎవరు నమ్ముతారో వాళ్ళు కాపాడబడతారు. ఇప్పుడు తప్పించుకున్న వాళ్ళు మరో ప్రపంచాన్ని చూస్తారు. ఇటువంటి మూఢనమ్మకాలు నేను ఖచ్చితంగా నమ్మను. ఇలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆ కొండకి ఇదంతా కానికగా ఇవ్వబోతున్నామా? మనకది తప్ప మరో మార్గమే లేదు. ఓ, నేను మర్చిపోయాను. ఈ విషయం పీకోకి వెంటనే చెప్పాలి. కొండ దగ్గరికి వెళ్దామంటే నువ్వు మాట కూడా ఇచ్చావు
అన్నావు కదా, మర్చిపోయావా? అదంతా ఓకే, కానీ ఇప్పుడు తుఫాన్ వస్తుంది. అదంతా నాకు తెలీదు. నువ్వు నాకు మాట ఇచ్చావు, ఇప్పుడు తుఫానే ముఖ్యం అంటున్నావు. లేదు లేదు, నేను అలాగనలేదు పీకో. సరే, నేను సమాధాన పరచాలని ప్రయత్నించుకో. ఏమిటి ఈ రోజు కొండల దగ్గరికి వెళ్ళి ఆడుకోవాలనుకుంటున్నారా? కానీ నేను పీకోకి మాట ఇచ్చేశాను. ముందు నీ మాటలు ఆపి మాకు సాయం చెయ్యి. కానీ దీన్ని ఆ కొండ మీదకు తీసుకువెళ్ళు. కానీ కానీ రాగాలు తీక త్వరగా వెళ్ళు. సరే. నాకు చాలా బాధగా ఉంది. పీకో నా మీద కోపంగా ఉంటుంది. దో తెచ్చి నీది తీసుకో. పీకో ఆగు ఆగు ఆగు. నీకేది ముఖ్యమో నువ్వే నిర్ణయించుకో. నాకు ఇచ్చిన మాట, లేకపోతే నీ తుఫానా. కానీ మనం వర్షానికి ఎక్కడైనా కూర్చుందాం. కానీ ఇప్పుడు మనం సముద్రం దగ్గరికి వెళ్దాం. లేదు, నేను రాను. నువ్వు నన్ను తీసుకువెళ్తావని మాట ఇచ్చావు, మర్చిపోయావా? అదంతా ఓకే, కానీ నేను చెప్పిన పని ఇంకా చేయలేదా? ఈ మాట మీరు ఎన్నిసార్లు అడుగుతారు? లేదు, అది వచ్చి సమయం వృధా అయిపోతుంది. త్వరగా మన పని ముగించాలి. త్వరగా దీన్ని తీసుకొని వెంటనే బయలుదేరు. త్వరగా త్వరగా బయలుదేరు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏయ్, దో తెచ్చిన్. పీకో ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు నాకు మాట ఇచ్చావు, కానీ నువ్వు నన్ను తీసుకువెళ్ళలేదు. పీకో, కాస్త చూడు. ఆ కొండల్ని చూడు, ఆ మబ్బుల్ని చూడు, ఎంత నల్లగా ఉన్నాయో. అదంతా పర్వాలేదు. నీకేది ముఖ్యమే నువ్వే నిర్ణయించుకో. ఆ కొండ లేకపోతే నేనా? అయ్యా, ఏం చేసింది పీకో? నన్ను అర్థం చేసుకోవడం లేదు. అందరి నేను తుఫాను భరించి కాపాడాలి. యా! పీకో పీకో పీకో, నన్ను క్షమించు. నేను నీకు ఇచ్చిన మాటని మర్చిపోలేదు. నీకు ఇచ్చిన మాటని నేను ఖచ్చితంగా ఒకరోజు నెరవేరుస్తాను. ఇంకా ఎన్నాళ్ళు మనం ఇక్కడే ఉంటాం? ఏది ఏమైనా ఇంకా మనం కొంతకాలం పాటు ఇక్కడే ఉండాలి. పీకో ఏమిటిది అంతా ప్రశాంతంగా మారిపోయింది? పీకో చాన్, అగ్ని పర్వతం తీవ్రత తగ్గిందనుకుంటాను. పీకో నాకు తెలుసు, గాన్ ఇప్పుడు ఆలస్యంగానే వస్తాడు. వాడు చెప్పిన మాట విండు. మీరు మధ్యాహ్నం భోజనం చేయడం మర్చిపోయారా ఏంటి? పీకో, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇదిగో వచ్చేస్తున్నాను. ఇదిగో నేను వచ్చేసాను. పీకో, నేను వచ్చేసాను. దిగులు పడకు. గలగలపా గిలిగిలిపి గలగలపా గిలిగిలిపి అంఫట్. మా నాన్నగారి పులి వేషం అదిరిపోయింది. ఆగు. ఏంటి ఆగిపోయింది? రా, వెళ్ళిపోదాం. ఏం సమస్య నాకు అర్థమైంది. అంత పెద్ద మేమోతుని మనం సాధారణంగా పట్టుకోలేము.
అది చాలా చాలా కష్టం. ఏదో పొరపాట్లో అది మన దగ్గర చిక్కుకోవాలి అంతే. అవును కదా. ఎవరు? అడవి పులి వచ్చేసింది. వేరే దారి లేదు, మనం అయిపోయాం. నాకు భయంగా ఉంది. నేనే ఈ వేషంలో వచ్చాను. నాన్నగారండి, మీరా? మేము భయపడిపోయా. నాకు భయం వేసింది. నేను ఇంత క్రితమే వేటాడిన పులి చర్మం ఇది. ఇకపై నేను ఈ పులి చర్మాన్ని కప్పుకుని అడవి మృగాల్ని వేటాడుతాను. ఓ అలాగా, మీరు నిజంగా గొప్పవారే. అవును కదా. నేను వస్తున్నాను.